సార్ ఎలక్షన్స్ ముందర మరి ఎన్నో సర్వేలు రావడం చూస్తున్నాం. రోజుకి ఒకటో, రెండో రిలీజ్ అవుతూ వస్తున్నాయి. అయితే ఇవాళ రైజ్ అనే ఒక సంస్థ సర్వే నిర్వహించింది. దాని రిజల్ట్స్‌ని ప్రకటించింది సార్. దాంతో పాటు ఇంకో 3 సర్వేలు కూడా వచ్చాయంట కదా! మరి ఏం చెప్తున్నాయి సర్వేలు సార్? ఈరోజు మనం 4 సర్వేలు చెప్పుకున్నాం. నిన్న కూడా ఒక 4 చెప్పుకున్నాం. సో మళ్ళీ కొత్తగా వచ్చాయి. అదేంటంటే ఫస్ట్ రైజ్ సర్వే, రెండోది పొలిటికల్ వ్యూ అనే ఒక సర్వే, నెక్స్ట్ వచ్చి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆయన యూట్యూబ్లో ఒక సర్వే చేశారు. అట్లాగే పోల్ స్ట్రాటజీ సర్వే. సో ఈ 4 సర్వేల గురించి ఈరోజు మాట్లాడదాం. ముందుగా రైజ్ సర్వే ప్రవీణ్ పుల్లట అనే ఒక సెఫాలజిస్టు చేస్తుంటారు. రెగ్యులర్గా ఆయన చేస్తారు. సో ఆయన సెఫాలజిస్టు, పొలిటికల్ కన్సల్టెంట్గా కూడా పనిచేస్తున్నారు. సో ఆయన చేసిన సర్వే ఇప్పటి వరకు 3 పేజెస్లో దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఈ 3 పేజెస్లో దేశంలో ఏ కూటమికి ఎన్ని వచ్చాయి అనేది కూడా ఆయన చెప్తున్నాడు వస్తాయని. ఆయన ప్రకారం ఇండియా కూటమికి ఎక్కువ వస్తాయి. ఈ 3 పేజెస్లో ఇండియా కూటమికి 188 సీట్లు వస్తాయని ఆయన చెప్తున్నాడు. ఇది కొంత విచిత్రంగానే ఉంది. ఎందుకంటే ఏ సర్వే కూడా ఇన్ని వస్తాయని ఇప్పుడు చెప్పలేదు. వీళ్ళది ఒక సర్వేనే కూటమికి ఎక్కువ వస్తాయన్నాడు. అట్లాగే ఎన్డీఏకి 91 మాత్రమే వస్తాయని చెప్తున్నారు. అదర్స్ 5 అది ఈ రైజ్ సర్వే చెప్పింది. ఇక మన విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కూటమి గెలుస్తుంది అనేది రైజ్ సర్వే చెప్తుంది. 101 నుంచి 114 సీట్లు కూటమి సాధిస్తుందని రైజ్ సర్వే చెప్తుంది. ఇక వైసీపీకి 54 నుంచి 68 సీట్లు వస్తాయని చెప్తుంది. అదర్స్కి 0 నుంచి 2 వస్తాయనేది ఈ రైజ్ సర్వే చెప్తుంది. వీళ్ళు 580 మంది స్టాఫ్తో ఈ సర్వే చేయించామని చెప్తున్నారు. దాదాపు 2,84,237 మందిని కలిసాము డైరెక్ట్గా. ఫోను ఇంటర్వ్యూలు ఎవరితో కూడా లేదు, అంతా కూడా డైరెక్ట్గానే శాంప్లింగ్ అండ్ స్పెసిఫిక్ అండ్ ర్యాండమ్, ఈ 2 ర్యాండమ్గా ఎవరినంటే పోయి అడగడం, స్పెసిఫిక్గా ఫలాని సెక్షను టీచర్లా లేకపోతే అట్లా ఒక్కొక్క సెక్షన్ని స్పెసిఫిక్ ఇది అట్లా చేశామని చెప్తున్నారు. ఇక ఎర్రర్ రేట్ కూడా చాలా మైనర్ అని చెప్తున్నాడు. 0.8 నుంచి 1% వరకు మాత్రమే ఎర్రర్ ఉంటుంది. వీళ్ళకి ఫండ్ ఇచ్చిన వాళ్ళ పేరు కూడా వీళ్ళు రాశారు. అదేంటంటే RRAR అసోసియేట్స్ అనే ఒక సంస్థ వీళ్ళకి ఫండ్ ఇచ్చిందని కూడా చెప్పారు. సో ఈ సంస్థ చేయించిందన్నమాట వీళ్ళ దగ్గర. ఈ సంస్థ కోసం చేశారు. ఇది ఇప్పుడు బాగా వైరల్ అయింది. ఎందుకంటే కూటమి అధికారంలోకి వస్తుంది క్లియర్గా మెజార్టీతో అనేది వీళ్ళు చెప్తున్నారు. ఇది ఇక రెండవది ప్రొఫెసర్ నాగేశ్వర్ రెండవసారి చేశాడు. ఫస్ట్ టైం ఒక 2 వారాలకు ముందు చేశాడు. మళ్ళీ ఇప్పుడు ఆయన యూట్యూబ్లో పోల్ పెట్టాడు. అందులో ఇప్పటికీ 1 మినిట్ బ్యాక్ నేను చూస్తే 2,04,000 మంది ఆ పోల్లో పాల్గొన్నారు. కూటమికి 45% ఓటు వేశారు. 40 అంటే మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ విన్ అవుతుందని మీరు అనుకుంటున్నారు అన్నప్పుడు కూటమికి 45% ఓట్లు వచ్చాయి ఈ 2 లక్షల్లో. అంటే దాదాపు 90,000 ఓట్లు దానికి వచ్చినట్టుగా. ఇక వైసీపీకి 52% వచ్చింది. అంటే వైసీపీ గెలుస్తుంది అనేది మెజార్టీ చెప్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అంటే 1,00,000 పైన వైసీపీకి మొగ్గు చూపారు. ఇక కాంగ్రెస్కి అంటే కాంగ్రెస్ అంటే ఇండియా కూటమి, కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ కలిపి. సో వాళ్ళకి మాత్రం 2% మాత్రమే ఓటేశారు అన్నమాట. ఇది నాగేశ్వర్ చేసింది. గతంలో ఆయన చేసిన దాంట్లో కూడా వైసీపీని అధికారంలోకి వస్తుందని చెప్పారు. దాని మీద చాలా విమర్శలు కూడా వచ్చాయి. దానికి ఆయన రిప్లై ఇస్తూ కూడా దాంట్లో ఉన్న లిమిటేషన్స్ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశారు. ఇదైతే నిన్న పెట్టారు. ఈ రోజుకి ఇప్పటికీ 2,04,000 మంది పాల్గొన్నారు. 52% వైసీపీకి, 45% కూటమికి. ఇక మూడవ సర్వే పొలిటికల్ వ్యూ అనే ఒక సర్వే వచ్చింది. పొలిటికల్ వ్యూ సర్వే కూడా వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్తుంది. 118 సీట్లు నుంచి 128 సీట్లు వైసీపీకి వస్తుందని చెప్తుంది. కూటమికి 44 నుంచి 54 సీట్లు కూటమికి వస్తుందని. ఇక పర్సంటేజ్ చూసినప్పుడు వైసీపీకి 50 నుంచి 51% ఓట్లు వచ్చే అవకాశం ఉంది. కూటమికి ఏమో 47 నుంచి 48% వచ్చే అవకాశం ఉంది. ఇక ఇతరులకు సీట్లు ఏమి రావు, కానీ 0 నుంచి 2% వరకు ఓట్ షేర్ ఉంటుందని చెప్తున్నారు. వీళ్ళు ప్రధానంగా వైసీపీకి ఎందుకు ఎడ్జ్ ఉంది, వైసీపీ క్లియర్గా ఎందుకు గెలుస్తుందని వీళ్ళు చెప్తున్నారంటే,
ముఖ్యంగా పథకాలు పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఇదే పథకాలు మళ్ళీ కంటిన్యూ చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. చంద్రబాబు ఇస్తున్న ఇంతకంటే ఎక్కువ ఇస్తానన్నా కూడా వాళ్ళు దానివైపు మొగ్గు చూపట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ జగన్ 5 ఏళ్ళ నుంచి ఆయన ఏవేవి చెప్పారో అవన్నీ అందుతున్నాయి. సో మళ్ళీ జగన్ రాకపోతే ఇవన్నీ ఆగిపోతాయేమన్న భయం ఉంటే వాళ్ళలో ఉందని చెప్తున్నారు. ఇక వాలంటరీ వ్యవస్థ పట్ల కూడా వాళ్ళు సాటిస్ఫాక్షన్తో ఉన్నారు. వాలంటీర్లు వైసీపీ పీరియడ్లో వాలంటీర్లు ఖచ్చితంగా మనకు పనిచేస్తారు. మళ్ళీ తెలుగుదేశం వస్తే మళ్ళీ ఏమన్నా జన్మభూమి కౌంటీ లాగా అయిపోతుందా అన్న భయం కూడా వాళ్ళకి ఉంది. ఆల్రెడీ ఒక వ్యవస్థ ఏర్పడింది, ఇదే కంటిన్యూ అయితే బాగుండు, మార్పు అవసరం లేదు అనేది ప్రజలు కోరుకుంటున్నారు అనేది ఈ సంస్థ చెప్పింది. ఇక 4వది పోల్ స్ట్రాటజీ సంస్థ. పోల్ స్ట్రాటజీ సంస్థ కూడా వైసీపీని అధికారంలోకి వస్తుందని చెప్తుంది. 120 నుంచి 130 సీట్లు వైసీపీకి వస్తుంది. తర్వాత 45 నుంచి 55 మాత్రమే కూటమికి వస్తుందని చెప్తుంది. ఇక పార్లమెంటరీ సీట్లకు సంబంధించి 18 నుంచి 20 వరకు వైసీపీకి వస్తుంది. 5 నుంచి 7 మాత్రమే కూటమికి వస్తుందని చెప్తుంది. ఈ సంస్థ తెలంగాణ విషయం కూడా చెప్పింది. తెలంగాణలో బీఆర్ఎస్కి 0 అని చెప్పింది, ఒక సీటు కూడా రాదు. కాంగ్రెస్కి 4 వస్తాయి, తర్వాత బీజేపీకి 4 వస్తాయింది. అంటే గ్యారంటీగా కాంగ్రెస్కి 3 ఎడ్జ్ ఉంది, బీజేపీకి 3 ఎడ్జ్ ఉందని కూడా చెప్పింది. అట్లాగే టఫ్ వచ్చి 2 టఫ్ సీట్లు ఉన్నాయని చెప్తుంది. ఎంఐఎంకి 1 సీట్ వస్తుందని చెప్తుంది. అంటే ఆ ఎడ్జ్ను కూడా కలుపుకుంటే ఈక్వల్గా కాంగ్రెస్కి 7, బీజేపీకి 7, 2 ఏమో టఫ్ ఉంది. ఒకటి ఒకవేళ వచ్చినా ఈక్వల్గా 8 సీట్లు కాంగ్రెస్కు బీజేపీకి ఈక్వల్గా ఉందనేది ఈ సంస్థ చెబుతుంది. సో ఓవరాల్గా ఈ సంస్థల్లో వీళ్ళందరూ కూడా ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అని చెప్పినప్పుడు ఫస్ట్లో రైజ్ సంస్థ చెప్తున్నది తెలుగుదేశానికి చాలా పాజిటివ్లు ఉన్నాయి. తెలుగుదేశం ప్రకటించిన సూపర్ 6 పథకాల పట్ల ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా బస్సు ఇది కావచ్చు, తర్వాత 3 సిలిండర్లు కావచ్చు, 4000 పెన్షన్ కావచ్చు, వీటి పట్ల ప్రజలు ఇదిగా ఉన్నారు. అట్లాగే జగన్ పట్ల కొంత వ్యతిరేకత ఉంది. అన్నీ ఆయన చెప్పినవన్నీ చేయలేదని ఒకటి. రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వీళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాడు, దాని ప్రభావం కూడా కొంత పడింది. సో అందుకని తెలుగుదేశంకి విన్నింగ్ అవకాశాలు ఉన్నాయనేది రైజ్ చెప్తుంది. అయితే మిగతా ఈ పోల్ స్ట్రాటజీ గ్రూపు, పొలిటికల్ వ్యూ వీళ్ళు చెప్పేది ఏంటంటే జగన్కి ఎక్కువ అనుకూలంగా ఉన్నారు ప్రజలు. ఎందుకంటే ఈ మేనిఫెస్టో విషయంలో జగన్ చాలా నిజాయితీగా ప్రకటించాడు. ఇంత ఫండ్స్ ఉంటాయి, ఇంత బడ్జెట్ ఉంటుంది, ఇంత డబ్బులు ఉంటుంది రాష్ట్రంలో, ఈ డబ్బుల్లో నేను ఇంతవంతరే మీకు ఇవ్వగలను, ఆల్రెడీ ఇచ్చాను, కొద్దిగా నేను పెంచగలను, ఇక్కడిక్కడ పెంచగలను. సో బడ్జెట్ పెరిగి ఆదాయం పెరిగే కొద్దీ నేను పెన్షన్ మీకు ఎంత పెంచుతాను, ఇది ఇంత పెంచుతాను అని చాలా నిజాయితీగా ఆనెస్ట్గా చెప్పాడు. చంద్రబాబు విపరీతంగా ఇస్తున్నాడు. అది ఆల్రెడీ తెలంగాణలో కర్ణాటకలో ఇవ్వలేకపోయారు, అది కాంగ్రెస్ మేనిఫెస్టో, అందుకే బీజేపీ కూడా పట్టించుకోలేదు. ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాయి కాబట్టి ఆ మేనిఫెస్టో మీద చంద్రబాబుకి యాంటీగా ఉన్నారు అనేది. అట్లాగే క్రెడిబిలిటీ ఇష్యూ, జగన్ విపరీతంగా క్రెడిబిలిటీ ఇష్యూని తీసుకెళ్తున్నాడు. అంటే చంద్రబాబుకి విశ్వసనీయత లేదు, నాకుంది. చంద్రబాబు గతంలో ఈ రైతు రుణమాఫీ అన్నాడు, చేయలేదు. బంగారం కూడా మీరు తీసుకురాకండి, బ్యాంకుల్లోనే ఉంచండి, నేను చూడిపిస్తానన్నాడు, చేయలేదు. అట్లాగే డ్వాక్రా మహిళల్ని మోసం చేశాడు. ఇలాగా జగన్ తీసుకెళ్తున్నాడు. సో అది ఆ విశ్వసనీయత అనేది కూడా పనిచేస్తుంది అనేది వాళ్ళు చెప్పింది. అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెద్దగా ఏమీ జనాలు నమ్మట్లేదు. అది ఎందుకంటే వాళ్ళకి ఎక్కడా కూడా వాళ్ళ అనుభవంలో వాళ్ళు ఎక్కడా ఇప్పటివరకు అట్లాంటిది జరగలేదు కాబట్టి వాళ్ళు ఏం పెద్దగా పట్టించుకోలేదనేది చెప్తున్నారు. సో ఇక నెగిటివ్ కూటమికి నెగిటివ్ వచ్చి బీజేపీ రోలు. బీజేపీ ఏమో ఎక్కడ కూడా జగన్ని గట్టిగా మోడీ కానీ తర్వాత అమిత్ షాలు కానీ గట్టిగా మాట్లాడింది లేదు. అమిత్ షా కొంతవరకు అన్నాడు కానీ మోడీ అయితే క్లియర్గా జగన్ని టార్గెట్ చేస్తూ ఎక్కడ మాట్లాడలేదు. సో అది ఒకటి పనిచేస్తుంది. అలాగే ముస్లింలకి యాంటీగా వాళ్ళు రిజర్వేషన్ తీసేస్తూ ఉంటున్నారు, అది ఒకటి పనిచేస్తుంది. తర్వాత ఓవరాల్గా చంద్రబాబుని నమ్మడానికి రెడీగా లేరు, కూటమిలో గందరగోళాలు కూడా ఉన్నాయి అనేది వీళ్ళు తేల్చిన విషయం.
సో ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు 2 రకాల నెగటివ్ ప్రచారాలు చేస్తున్నారు. వైసీపీ ఏం చేస్తుంది, మేము వచ్చినాక మేము రాకపోతే పథకాలు అమలు కావు, చంద్రబాబు చెప్పింది ఇవ్వడు అంటే నెగిటివ్, ఉన్న పథకాలు మీకు పోతాయి, నేను 5 ఏళ్ళు ఇచ్చాను అది మీకు రాదు, కొత్తవి ఆయన ఇవ్వడు అనే ఒక నెగిటివ్ ప్రచారం తీసుకెళ్ళింది వైసీపీ. దానికి కౌంటర్గా మేము వస్తే ఇస్తామనే పాజిటివ్ ప్రచారం కాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఒకదాన్ని తీసుకొచ్చి మీ ల్యాండ్ లాక్కుంటాడు జగన్ అనే ఒక భయాందోళన సృష్టించడానికి కూటమి ప్రయత్నిస్తుంది. అంటే ఇద్దరు కూడా నెగిటివ్ ప్రచారం మీద ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. మామూలుగా మనకి 1979లో బిహేవియరల్ ఎకనామిక్స్లో ప్రాస్పెక్ట్ థియరీ అనేది ఒకటి వచ్చింది. ఇద్దరు ఇజ్రాయెల్ సైకాలజిస్టులు డేనియల్ కానెమాన్ అండ్ అమిష్ త్వార్స్కీ అనే ఇద్దరు ప్రాస్పెక్ట్ థియరీని కనిపెట్టారనమాట. ఆ ప్రాస్పెక్ట్ థియరీలో లాస్ అవర్షన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. లాస్ అవర్షన్ అంటే ఒక మనిషి ఉన్నది పోగొట్టుకోవడం లేకపోతే కొత్తది రావడం, ఈ రెండింటిని పెట్టినప్పుడు ఉన్నది పోగొట్టుకోకుండా ఉండడానికే ప్రిఫరెన్స్ ఇస్తారు. నా దగ్గర 1000 రూపాయలు ఉంది, నేను నీతో పందెం చేస్తే నాకు 1000-100 వస్తుంది. సో నేను పందెంలో ఓడిపోతే 1000 రూపాయలు పోతుంది, పందెంలో గెలిస్తే 1000-100 వస్తుంది. ఈ ప్రపోజల్ చెప్తే ఎక్కువ మంది పాల్గొనరు, ఎందుకంటే వీడికి 1000 రూపాయలు పోకుండా ఉండడం అవసరం. సో ఆ 100 కోసం 1000 రూపాయలు ఒకవేళ పోతే ఎట్లా అని భయపడతారు. అందుకనే లాటరీ టికెట్లు 10, 20, 30, 50, 100 పెడతారు తప్ప 1,00,000 పెట్టరు. 1,00,000 లాటరీ టికెట్ పెట్టి 1 కోటి రూపాయలు వస్తుంది నీకు అంటే ఎవడు కొండవు, ఎందుకంటే 1,00,000 పోతుంది కదా. సో ఈ లాస్ అవర్షన్ అంటారనమాట. అంటే మనిషి ఇప్పుడు ఒక ఉద్యోగం, ఒక సంస్థ ఉంది ఆఫీస్లో, మీరు ఇంత ప్రొడక్టివిటీ ఇస్తే రోజుకి మీకు రోజుకి 1000 రూపాయలు బోనస్కి ఇస్తాం అని ఒకరు చెప్పారు.